రైతు సోదరులకు స్వాగతం. రైతులకి గుడ్ న్యూస్. ఎగువ ప్రాంతాల్లో కురిసిన అతి భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ఉంది. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టులు పూర్తిగా జలకళను సంతరించుకున్నాయి. ఇక మిగిలిన రెండు ప్రాజెక్టులు నాగార్జున సాగర్, పులిచింతల. ఈ రెండు ప్రాజెక్టులకి ఎప్పుడు వరద రాబోతా ఉంది, ఏ డేట్ కల్లా పూర్తిగా నిండబోతా ఉన్నాయి అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్మట్టి డ్యామ్ ఎప్పుడో నిండిపోయింది. కొంచెం క్వశ్చన్ ఉంచుకున్నారు ఫ్లడ్ మెయింటైన్ చేయడం కోసం. ఫుల్ గేట్లు కనుక దింపితే ఒక రోజులోనే ఆల్మట్టి డ్యామ్ మీదుగా నీళ్లు ప్రవహించే అవకాశం ఉంది కాబట్టి వచ్చిన వరదను వచ్చినట్టుగా నారాయణపూర్కి రిలీజ్ చేస్తా ఉన్నారు. 99,123 క్యూసెక్కులు ఆల్మట్టి డ్యామ్ నుంచి నారాయణపూర్కి చేస్తా ఉంది. నారాయణపూర్ కూడా నిండిపోయింది. నారాయణపూర్ డ్యాంలో నిల్వ చేసుకునే కెపాసిటీ లేదు, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంది. వచ్చిన ఫ్లడ్ మొత్తం కిందకి వదలడం తప్ప వారికి వేరే మార్గం లేదు. దాంతో ఆల్మట్టి డ్యామ్ నుంచి వస్తున్న ఈ 99,000 పైగా క్యూసెక్కుల మొత్తాన్ని జూరాలకు రిలీజ్ చేస్తా ఉన్నారు. జూరాల ప్రాజెక్టు మొత్తం కెపాసిటీ కలిపిన 13 టీఎంసీలే. మే లాస్ట్ వీక్లోనే నిండిపోయింది అదృష్టవశాత్తు. దాంతో జల విద్యుత్ ద్వారా 29,000 టీఎంసీలు, గేట్లు ఎత్తివేయడం ద్వారా 79,000 టీఎంసీలు, మొత్తం మీద జూరాల నుంచి 113,000 క్యూసెక్కుల ఫ్లడ్ శ్రీశైలం ప్రాజెక్టు వచ్చి చేస్తాను. మరొక వైపు తుంగభద్ర డ్యామ్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 105 టీఎంసీలు అయితే ఈ ఏడాది 80 టీఎంసీలు మాత్రమే నిల్వ చేయాలని ఇంజనీర్లు నిర్ణయించారు. ఫుల్గా 105 టీఎంసీలు కనుక తుంగభద్రలో కనుక నిల్వ చేస్తే ఏ గేటు కొట్టుకుపోతుందో మేము హామీ ఇవ్వలేమని చెప్పేశారు. 70 సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన గేట్లు ఇప్పటికీ మార్చుకోలేదంటే ప్రాజెక్టుల మెయింటెనెన్స్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. భారీగా ఫ్లడ్ వచ్చిన సమయంలో గత ఏడాది 19వ నెంబర్ గేటు కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తు కన్నయ్య నాయుడు సలహాలతో ఆ గేట్ని స్టాప్ లాక్ దింపగలిగారు. ఇప్పుడు అది ఎత్తడం దించడానికి అది అవ్వదు. మిగతా గేట్లన్నీ కూడా మార్చమని ఆయన చెప్పాడు. గేట్లు మార్చడానికి టెండర్స్ పిలిచారు. గేట్లు కూడా తయారు చేస్తూ ఉన్నారు ప్రాజెక్ట్ సమీపంలోనే. రాబోయే రోజుల్లో ఫ్లడ్ తగ్గిన తర్వాత గేట్లు మార్చే కార్యక్రమం జరుగుతుంది. ఆ 80 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచారు. వచ్చిన ఫ్లడ్ మొత్తాన్ని కిందకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. 59,000 క్యూసెక్కుల ఫ్లడ్ శ్రీశైలానికి చేరుతా ఉంది. సుంకేసుల్లో కూడా పెద్దగా నీటిని నిల్వ చేసుకునే ప్రాజెక్టు కాదు, అది చాలా చిన్న ప్రాజెక్టు. ప్రకాశం బ్యారేజ్ తరహాలో బ్యారేజ్, ఇది ఒక రకంగా చెప్పాలంటే వాటర్ డైవర్షన్ స్కీమ్. అది సుంకేసులు దాటుకుని శ్రీశైలానికి పెద్ద ఎత్తున 173,000 క్యూసెక్కుల వరద చేరుతా ఉంది. శ్రీశైలంలో కనుక మనం ఒకసారి ఫ్లడ్ మనం పరిశీలించినట్లయితే శ్రీశైలం ఫుల్ ట్యాంక్ 215.8 టీఎంసీలకు గాను ప్రస్తుతం శ్రీశైలంలో 182 టీఎంసీల వరద జలాలు చేరాయి. ఇక 885 అడుగుల పూర్తి కెపాసిటీకి 880 అడుగులకు నీరు చేరింది. కేవలం ఒక 5 అడుగులు మాత్రమే గ్యాప్ ఉంది. ఒక 30 టీఎంసీలు పెట్టుకోవచ్చు. ఎగువ నుంచి వస్తున్న ఫ్లడ్ 2 రోజులు ఆ ఫ్లడ్ కంటిన్యూ అయితే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా 212 టీఎంసీలు చేరుతుంది. అయితే 212 టీఎంసీలు వచ్చే వరకు వేచి చూడకుండా గేట్లు ఎత్తి నాగార్జున సాగర్కి ఈ రోజే రిలీజ్ చేయబోతా ఉన్నారు. అది ఏ క్షణంలోనైనా రిలీజ్ చేయొచ్చు. వీడియో పెట్టేసరికే రిలీజ్ అయి ఉండొచ్చు. దాన్ని మీరు అప్డేట్ చేసుకోగలరు. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి 2 వారాలుగా పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి జరుగుతూ ఉంది. 65,000 క్యూసెక్కులు కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇంకా గేట్లు ఎత్తి 1,50,000 క్యూసెక్కుల వరకు గేట్ల ద్వారా స్పిల్వే ద్వారా నాగార్జున సాగర్కి రిలీజ్ చేయబోతా ఉన్నారు. ఈరోజు సాయంత్రానికి నాగార్జున సాగర్కి 2,00,000 క్యూసెక్కుల ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది. ఆ ఫ్లడ్ ఎన్ని రోజులు కొనసాగబోతా ఉంది అనేది మనం వెయిట్ చేయాల్సిందే. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఆల్మట్టి డ్యామ్ దగ్గర ఇంకా ఫ్లడ్ కొనసాగుతూ ఉంది. తుంగభద్ర వద్ద ఇంకా ఫ్లడ్ కొనసాగుతూ ఉంది. కాబట్టి రాబోయే 3-4 రోజులు అయితే ఈ ఫ్లడ్ కంటిన్యూ అవుతుంది. ఈలోగా కురిసే వర్షాల మీద ఆ నెక్స్ట్ ఫ్లడ్ ఉంటుందా లేదా అనేది మనం చెప్పడానికి వీలవుతుంది. రాబోయే 24 అవర్స్లో తెలంగాణలో, కర్ణాటకలో పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. మంగళవారం అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉండడంతో వరద మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక నాగార్జున సాగర్లో మనం పరిశీలించినట్లయితే నాగార్జున సాగర్లో 312 టీఎంసీల కెపాసిటీకి గాను ప్రస్తుతం 162 టీఎంసీల జలాలు చేరాయి.
525 అడుగులకు ఫ్లడ్ చేరింది. ప్రస్తుతానికి శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుత్ ద్వారా వచ్చే వాటర్ మాత్రమే నాగార్జున సాగర్కి వస్తుంది. నాగార్జున సాగర్ ఎడమ కాలువకి, తెలంగాణ ప్రాంతంలోని ఎడమ కాలువకి 3000 క్యూసెక్కుల పైగా నీటిని రిలీజ్ చేశారు. ఇక నాగార్జున సాగర్ నుంచి ఒక 5000 క్యూసెక్కులు పులిచింతలకు రిలీజ్ చేసుకుని, పులిచింతల నుంచి ఒక 5000 క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీకి రిలీజ్ చేసి, ప్రకాశం బ్యారేజీ కాలువలకి పంటకి నీరు ఇస్తూ ఉన్నారు, ఖరీఫ్ పంటకి. ఇక పట్టిసీమ కూడా పంపులు ఆన్ చేశారు. అది ప్రకాశం బ్యారేజీకి ఈరోజు చేరబోతూ ఉన్నాయి. ఆ 6000 క్యూసెక్కులు ఎగువ ప్రాంతం నుంచి తీసుకున్న ఒక 5000 క్యూసెక్కులతో ప్రకాశం బ్యారేజీ దగ్గర 11000 క్యూసెక్కులు పంట కాలువలకి విడుదల ఫ్లో చేయబోతూ ఉన్నారు. ఇక పులిచింత ప్రాజెక్టు మనం పరిశీలించినట్లయితే 45 టీఎంసీల కెపాసిటీ కానీ 20 టీఎంసీలో ఉంది. ఒక వారంలో నాగార్జున సాగర్కి ఒక 100 టీఎంసీల వరకు జలాలు చేరే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ ఒక 10 రోజుల్లోనే పూర్తిగా నిండే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత పులిచింత ప్రాజెక్టు నాగార్జున సాగర్ గేట్లు ఎత్తితే పులిచింత ప్రాజెక్టు 3 రోజుల్లో నిండిపోయింది. రాబోయే రోజుల్లో వరద ఎంత పెరగబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం తెలుసుకుందాం.